రైట్. నిన్న మరి హయత్ నగర్ లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మరి రోడ్డు దాటుతున్న తండ్రి కూతురు వారి యొక్క జీవితాల్లో విషాద ఘటన నింపిన స్టోరీ ఇది. రోడ్డు దాటిస్తున్న తన తండ్రి ముందే మరి విగత జీవిగా మారడం మరి అందరి హృదయాలను కలచివేస్తోంది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్ లో పాండు అనే వ్యక్తి యొక్క కూతురు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే చదువు నిమిత్తం లేదా ట్యూషన్ నిమిత్తం సపోజ్ అక్కడి నుంచి పొద్దుపూట 7:30కు రోడ్డు దాటుతూ ఉండగా హయత్ నగర్ లో జరిగిన ఘటన ఇది. ఇప్పుడు అదేవిధంగా రోడ్డు దాటుతుండగా అటు నుంచి వచ్చిన కారు ఒకటి ఢీ కొట్టింది. ఈ ఢీ కొట్టడంతో మరి వెనక్కి తగిన పాండు మరి ముందు ఉన్న తన యొక్క కూతురు ఐశ్వర్య ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తున్నారో మరి ఆమె ఒక ఉదుటిన గాల్లోకి లేచి అంత దూరంలో పడింది. సో పడ్డాయమంటే అక్కడ ప్రాణాలు కూడా విడిచింది. సో ఈ ఘటన చూసిన తన యొక్క తండ్రి పాండు మరి అక్కడ కళ్ళు తిరిగి స్పృహ తప్పిపోవడం. సో గడిచిన తర్వాత ఈ సీన్స్ కూడా అయిన తర్వాత ఆయన ఆసుపత్రిలో కళ్ళు తిరిగి చూస్తే కూతురికి జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో యాక్సిడెంట్ ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరిని అడుగుతున్నా ఏమైంది నా కూతురికి అని అడుగుతున్న వైనం అని మొత్తం అంతా కన్నీటి పర్యంతంగా మారింది. ఇదే క్రమంలో తన కూతురికి డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్లడం జరిగింది. అంత్యక్రియలు ఈ రోజు జరగబోతున్నాయి అన్న విషయం తెలుసుకుని పాండు మరి బెడ్ మీద నుంచే ఆయన కన్నీరు మున్నీరుగా అక్కడికి వెళతాను నన్ను తీసుకెళ్ళండి అని మరి వాళ్ళు కోరతంతో అక్కడున్న వైద్యులను కోరడంతో మరి అతను ఇద్దరు డాక్టర్లను ప్లస్ అంబులెన్స్ పంపించి అంబులెన్స్ తోటి అంత్యక్రియలు నిర్వహించే శ్మశానం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ శ్మశానంలో కూడా మరి తన యొక్క చిట్టి తల్లి ఎవరైతే ఉన్నారో ఐశ్వర్య మరి ఎవరైతే ఎంబీబీఎస్ కోర్స్ చేస్తుందో మరి ఆమె యొక్క డెడ్ బాడీని చూడటం అదేవిధంగా కన్నీరు మున్నీరు అవడం కూడా పలువురిని మరి ఇక్కడ కలిచివేస్తోంది. అదేవిధంగా ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలని రేవంత్ సర్కార్ను కూడా కోరడం జరుగుతుంది. పాండు మరి చేతికి ఎదిగొచ్చిన కూతురు అదేవిధంగా మరికొంత కాలం అయితే మరి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఆమె కూడా ఒక డాక్టర్ స్థాయిలో మరి విధులు నిర్వర్తించేది సేవలు నిర్వర్తించేది. సో ఏకంగా ఇప్పుడు మరి మరణశయ్య మీద అదేవిధంగా మరి అంత్యక్రియలలో అక్కడ క్రింద అంటే శ్మశానంలో చూడాల్సిన పరిస్థితిని ఆయన తలుచుకొని కన్నీరు మున్నీరు అవుతున్నాడు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి ఫుట్ పాత్లు అదేవిధంగా మరి ఫ్లైఓవర్లు నిర్మించాల్సిన అవసరం ఉన్న దగ్గర మీరు ఖచ్చితంగా నిర్మించండి ఇటువంటి ఘటనలు జరగకుండా అంటూ కూడా మరి ఆయన ఆ బెడ్ మీద నుంచే మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు. అయితే ఈ ఘటనలో కూడా మరి మృతి చెందిన ఐశ్వర్య మరికొద్ది రోజుల తర్వాత మరికొద్ది నెలల తర్వాత పూర్తి స్థాయిలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని అదేవిధంగా వైద్య సేవలు కూడా అందించడానికి రెడీ అవుతున్న క్రమంలో ఒక్కసారిగా విగత జీవిగా మారడం అందరిని కూడా కలిచివేస్తోంది. మరి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకొని మరి ఇటువంటి జనసమ్మర్దం కలిగిన కూడళ్లు ఎక్కడైతే ఉంటాయో నగరంలో ఆ నగరాల దగ్గర మరి ఫుట్పాత్లు పర్ఫెక్ట్గా పకడ్బందీగా నిర్మించడం ఫుట్పాత్ల నిర్మాణం అక్కడ ఏర్పాటు చేయడం అదేవిధంగా ఫ్లైఓవర్లు కూడా అవసరమైతే నిర్మించాలంటూ కూడా తన యొక్క డిమాండ్ను తన యొక్క మరి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరికొంతమంది ఐశ్వర్య తండ్రులుగా మరి పాండులాగా మరి ప్రభుత్వాన్ని కోరకుండా సత్కాలంలోనే మరి రేవంత్ సర్కారు అక్కడ స్పందించి రోడ్డు ప్రమాదాలు అరికెట్టే అందులో భాగంగా మరి కావాల్సిన దగ్గర మరి ఫుట్పాత్లను అదేవిధంగా స్కై వాక్లను అదేవిధంగా ఫ్లైఓవర్లను కూడా నిర్మిస్తే ఇటువంటి ఘటనలను అరికట్టే వీలుంటుందంటూ కూడా ఆయన అడుగుతున్న విధానం పలువురిని కలిచివేస్తోంది. కెమెరామెన్ సతీష్ దుర్గా.